ఈరోజు టాపిక్ నీట్ ప్రిపరేషన్ జీరో లెవెల్ నుంచి మాక్సిమం స్థాయికి ఎలా రీచ్ అవ్వాలనే టాపిక్ మీద. సో స్టూడెంట్ ఎవరైనా సరే నీట్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, దానిలో స్కోర్స్ మ్యాక్సిమైజ్ ఎలా చేసుకోవాలి, మీకు గనక నీట్లో మ్యాక్సిమం స్కోర్ చేసుకొని ఆల్ ఇండియా లెవెల్లో ఎయిమ్స్లోకి వెళ్ళాలని ఉన్నా, లేదా నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో నీట్ ద్వారా సీటు సాధించాలని ఉన్నా, లేదా స్టేట్ లెవెల్ మెడికల్ కాలేజీల్లో నీట్లో మంచి స్కోర్ తెచ్చుకొని మంచి కాలేజీలో సీట్ తెచ్చుకోవాలని ఉన్నా, తప్పకుండా ఈ వీడియో చూడండి. డెఫినెట్గా ఇది మీకు మీ స్కోర్స్ మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి జీరో లెవెల్ నుంచి మ్యాక్సిమం లెవెల్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది అర్థమవుతుంది. సో యాక్చువల్గా ఇంటర్మీడియట్ అనేది 2 years కోర్స్. స్టేట్ సిలబస్ అయితే కనుక మనం జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ అంటాం. అదే సిబిఎస్ఈ ప్యాటర్న్ అయితే కనుక +1 లెవెల్, +2 లెవెల్ అంటాం. సో ఈ 2 year డ్యూరేషన్లో మనం నీట్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్ అందరూ కూడా. సో నీట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అసలు బిగినింగ్ దగ్గర నుంచి మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే అప్ టు 10th స్టాండర్డ్ కనుక తీసుకుంటే ఎగ్జామినేషన్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా మీరు +1, +2 లెవెల్కి వచ్చిన తర్వాత సేమ్ బోర్డ్ ఎగ్జామ్స్ సేమ్ లెవెల్లో సేమ్ ప్యాటర్న్లో ఉన్నప్పటికీ కూడా లైఫ్లో ఫస్ట్ టైం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపరేషన్లో ఉంటారు. సో ఆ కాంపిటీషన్ ఎగ్జామ్ నీట్. సో మరి నీట్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? ఎస్, ఫస్ట్ కోర్ బుక్స్ ఏంటంటే నీట్కి +1, +2 లెవెల్లో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, దాన్ని బేస్ చేసుకొని నీట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కోర్ బుక్స్ కనుక తీసుకుంటే మనం ఫస్ట్ కోర్ బుక్స్ ఎన్సీఆర్టీ +1, +2 టెక్స్ట్ బుక్స్. సో ఈ టెక్స్ట్ బుక్స్ అనేది మనకి థియరిటికల్ గా మొత్తం సబ్జెక్టివ్ టైప్ లో ఉంటాయి. ఇక్కడ ఈ సబ్జెక్టివ్ పార్ట్ నుంచి మనం ఈ సబ్జెక్టివ్ పార్ట్ కనుక తరువుగా ఉంటే దీని నుంచి ఆబ్జెక్టివ్ ఎలా కన్వర్ట్ అవ్వాలి అనేది మనం చూసుకోవచ్చు. అదే బోర్డ్ ఎగ్జామ్స్ కనుక మనం కన్సిడర్ చేస్తే బోర్డ్ ఎగ్జామ్స్ కి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి కొన్ని పేజీల్లో కొద్ది పారాగ్రాఫ్లు మనం ప్రిపేర్ అయితే, అంటే క్వశ్చన్ ఆన్సర్ మెథడ్ లో కనుక మనం ప్రిపేర్ అయితే డెఫినెట్ గా మంచి స్కోర్స్ తెచ్చుకోవచ్చు. అది బోర్డ్ ఎగ్జామ్స్ కి సంబంధించి. బట్ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు అలా కాకుండా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ పేజ్ 1 దగ్గర నుంచి లాస్ట్ పేజ్ వరకు కూడా దానిలో ఉన్నటువంటి థియరీ పార్ట్, ఆ కంటెంట్ తో స్టూడెంట్ కి ఎంత బాగా ఫెమిలియారిటీ, ఎంత బాగా థరోనెస్ ఉంటే ఆబ్జెక్టివ్ కి దాన్ని అంత ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఫస్ట్ బేస్ లెవెల్ కోర్ బుక్స్ ఏంటంటే +1, +2 లెవెల్లో ఉన్నటువంటి బోటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో వీటిని బేస్ చేసుకొని మన ప్రిపరేషన్. సో 10th స్టాండర్డ్ లో ఏ విధంగా ఉంటుందో ఇంటర్మీడియట్ లో కూడా బోర్డ్ ఎగ్జామ్స్ కి అయితే ప్రిపరేషన్ అదే విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఈ నీట్ లెవెల్లో ఈ సబ్జెక్టివ్ నుంచి ఆబ్జెక్టివ్ కి కన్వర్ట్ అవ్వాలి అంటే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్ట్రెంథెన్ అయ్యి ఉంటే మనకి ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే ఆ టెక్స్ట్ బుక్ లో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ పర్ఫెక్ట్ గా మీనింగ్ఫుల్ గా ఒక అండర్స్టాండింగ్ తో చదవాలి. సో అలా ఫస్ట్ టైం చదివేటప్పుడు ఆ పారాగ్రాఫ్ లో కానీ ఆ సెంటెన్స్ లో కానీ ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్, టెక్నికల్ వర్డ్స్, సైంటిఫిక్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అండర్లైన్ చేసుకుంటూ పక్కన అవసరమైతే ప్రాక్టీస్ నోట్బుక్ లో 1-2 సార్లు వాటిని రాస్తూ కనుక ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా అవి మన మెమరీలో రిజిస్టర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అదే విధంగా ప్రతి పారాగ్రాఫ్, ప్రతి డయాగ్రామ్, సో అదే విధంగా లేబులింగ్ చేసినటువంటి డయాగ్రామ్, అంటే డయాగ్రామేటిక్ పార్ట్ కనుక తీసుకుంటే డయాగ్రామ్ లో ఉండేటువంటి డిఫరెంట్ పార్ట్స్ అన్ని కూడా ఆర్డర్లీ లేబుల్ చేసి ఉంటాయి. సో నీట్ ఎగ్జామ్ లో మనకి
ఆ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి డయాగ్రామ్ ఆ లేబులింగ్ పార్ట్ అంతా కూడా డీటెయిల్డ్ గా డయాగ్రామ్ డ్రా చేస్తూ ఆ పార్ట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకునే విధంగా మన ప్రాక్టీస్ ఉండాలి. సో అదే విధంగా నెక్స్ట్ సమ్మరీ పాయింట్స్, ఎగ్జాంపుల్స్. సమ్మరీ పాయింట్స్ కనుక తీసుకుంటే టెక్స్ట్ బుక్ లో సపరేట్ గా సమ్మరీ అని ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని కూడా అంటే ఒక రకంగా మొత్తం టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఆ థియరీ పార్ట్ ని మొత్తాన్ని కూడా సమ్మరైజ్ చేసి పాయింట్స్ వైజ్ గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ చాప్టర్ కాగానే దానిలో ఉండేటువంటి పాయింట్స్ అన్ని కూడా మనం థరోగా కనుక చదివితే డెఫినెట్ గా దాని నుంచి బేస్ చేసుకుని వచ్చేటువంటి ఏ క్వశ్చన్ అయినా కూడా మనం ఈజీగా ఎగ్జామ్ లో ఆన్సర్ చేయొచ్చు. అదేవిధంగా ఎగ్జాంపుల్స్. సో టెక్స్ట్ బుక్ లో బయాలజీ కానీ కెమిస్ట్రీ పార్ట్ తీసుకున్న థియరిటికల్, అదేవిధంగా ఫిజిక్స్ లో కూడా థియరీ బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి ఎక్కువగా, పర్టికులర్ గా బయాలజీ అండ్ కెమిస్ట్రీ. అటువంటి థియరీ బేస్డ్ క్వశ్చన్స్ కొన్నిటికి ఏంటంటే సో కొన్ని ఎగ్జాంపుల్స్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఆ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మనకు థరోగా ఉంటాయి. ఇచ్చిన 4 ఆప్షన్స్ లో రిలేటెడ్ ఆప్షన్ ఏది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్ కరెక్ట్ అని అడుగుతాడు. అడిగినప్పుడు సపోజ్ ఫస్ట్ ఆప్షన్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్, సెకండ్ ఆప్షన్ ఇంకో ఎగ్జాంపుల్, థర్డ్ ఆప్షన్ వన్ ఆఫ్ ది కరెక్ట్ ఎగ్జాంపుల్, ఫోర్త్ ఆప్షన్ లో బోత్ 1 and 3 అని ఆప్షన్స్ అడుగుతారు. సో జనరల్ గా స్టూడెంట్ చదివేటప్పుడు ఏంటంటే ఆ క్వశ్చన్ చదవగానే ఆప్షన్స్ అన్ని కనుక చదవకపోతే ఫస్ట్ ఆప్షన్ కరెక్టే కదా అని చూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఆప్షన్స్ అన్ని చదివితే ఆ ఎగ్జాంపుల్స్ మీద కూడా స్టూడెంట్ కి ఒక ఐడియా కనుక ఉంటే సో ఫైనల్ గా ఫస్ట్ ఆప్షన్ కరెక్టే వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్, థర్డ్ ఆప్షన్ కూడా వన్ ఆఫ్ ది కరెక్ట్ ఎగ్జాంపుల్ అని చూజ్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకుని ఉన్నటువంటి ఏరియాస్ ని కూడా మనం బాగా మాక్సిమం రిపీటెడ్ గా అంటే ఎన్ని సార్లు అయితే చదవగలమో, చదవడానికి టైం పర్మిట్ అవుతా ఉందో అన్ని సార్లు కనుక చదివితే డెఫినెట్ గా ప్రతి క్వశ్చన్ కి కూడా మనం కరెక్ట్ గా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కన్వర్షన్ ఫ్రమ్ సబ్జెక్టివ్ టు ఆబ్జెక్టివ్. ఇందాక మనం చెప్పినట్టు టెక్స్ట్ బుక్స్ లో కంప్లీట్ గా థియరీ పార్టే ఉంటుంది. సో ఆ థియరీ పార్ట్ నుంచి ఆబ్జెక్టివ్ పార్ట్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే సో ఆబ్జెక్టివ్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఆ క్వశ్చన్ కి ఆ సెంటెన్స్ లో కానీ ఫస్ట్ ఆ పారాగ్రాఫ్ లో కానీ ఆ సెంటెన్స్ లో కానీ ఒక వర్డ్, సైంటిఫిక్ నేమో సో ఒక కీవర్డ్ ఏదో ఒకటి ఆన్సర్ అయి ఉంటుంది అడిగేటువంటి క్వశ్చన్ కి. అంటే టెక్స్ట్ బుక్ లో ఆ లైన్ లో ఉన్నటువంటి ఆ కీవర్డ్, సైంటిఫిక్ నేమ్ సో దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు కాబట్టి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఖచ్చితంగా ఈ పాయింటే అవుతుంది. కాబట్టి చదివేటప్పుడు ఫస్ట్ టైం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ప్రతి లైన్ కీన్ అబ్జర్వేషన్ తో చదువుతా ఆ టెక్నికల్ వర్డ్ కానీ సైంటిఫిక్ నేమ్ కానీ ఏదైనా ఉంటే దాన్ని అండర్లైన్ చేసుకుంటా దీని నుంచి క్వశ్చన్ ఈ విధంగా అడగటానికి ఛాన్స్ ఉంది అనేటువంటి ఆలోచన విధానంతో గనక స్టూడెంట్ ప్రిపేర్ అయితే డెఫినెట్ గా ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్ అడిగినా దానికి 100% అక్యురసీతో ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఆ కన్వర్షన్ అనేది సబ్జెక్టివ్ నుంచి ఆబ్జెక్టివ్ కి ప్రతి ఏరియాలో కూడా అది బయాలజీ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, లేదా ఫిజిక్స్ లో అయితే గనక థియరిటికల్ క్వశ్చనే కాకుండా ప్రాబ్లం కూడా కాన్సెప్ట్ బేస్ చేసుకొని ప్రాబ్లం అడిగినప్పుడు ఆ కాన్సెప్ట్ అప్లై చేయడం ద్వారా అంటే ఆ అప్లికేటివ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం ద్వారా ఆ ఆలోచన విధానంతో గనక స్టూడెంట్ గనక ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా మార్క్స్ మాక్సిమైజ్ చేసుకోవచ్చు.